జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ఈ విషయంలోనే ఎక్కువ బాధ అనిపిస్తోంది. మీ ఈ దుఃఖానికి కారణం మేమే అయినందుకు. అందుకే మా అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. సరే మామయ్య, భోజనం చేయండి. తర్వాత న్యాయస్థానానికి కూడా వెళ్ళాలి కదా. ఇదంతా నేను నీకు చెప్పే చేసేవాణ్ణి. చూడండి, నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నరోత్తం గారు, ప్రచండదేవ్ గారు, నా ఈ పోరాటం కేవలం బిడ్డను అలాగే భర్తను పొందడం కోసమే. ఇక మీకు భీమ్తో ఎలాంటి పోరాటం ఉందో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. జీజాబాయ్, భీమ్తో మాకు ఎలాంటి పోరాటం ఉందో అది మేం చూసుకుంటాం. ప్రస్తుతం ఈ పోరాటం మీద దృష్టి పెడదాం. ఈ పోరాటంలో ఎలా గెలవాలో దానికి పథకం వేసుకుందాం. కేవలం ఒక్కసారి ఆ భీమ్రావ్ ఓడిపోవటం మొదలైందంటే ప్రతి పోరాటంలో ఆ భీమ్రావ్ ఓడిపోతూనే ఉంటాడు. నువ్వన్నది అక్షరాల నిజమే నరోత్తం. ఎలాగూ న్యాయస్థానానికి సమయం అయిపోయింది. ఇక జీజాబాయే స్వయంగా అక్కడుందంటే తీర్పు కూడా ఈరోజే వచ్చేస్తుంది. భీమ్, ఏమైంది బాబు? లాయర్ దొరికాడా? నేను చాలా మంది లాయర్లతో మాట్లాడాను, కానీ ఒక్క లాయర్ కూడా మన కేసు వాదించడానికి సిద్ధంగా లేరు నాన్న. చూడు బాబు, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. తను నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మంచి లాయరు, కేసు బాగా వాదించగలడు. ఇక తనకంటే మంచి లాయర్ నాకెక్కడ దొరకడు కూడా. ఈ లాయర్ ఎవరు నాన్న? నువ్వే. చూడు బాబు, నేను కేసులో గెలిచినా లేదా ఓడినా సరే, కానీ నేను నిన్ను లాయర్గా పొంది ఎట్టి పరిస్థితుల్లోనూ విజేతగానే ఉంటాను. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఈ కేసు వాదిస్తాను. కానీ నువ్వే బాబు, నీకు తెలిసే ఉంటుంది కదా చట్టం దీనికి అనుమతిస్తుందని. ఒకవేళ ఎవరికైనా లాయర్ దొరక్కపోతే తను తన తరపున వాదించుకోవచ్చని. అవునన్నా. సరే, అయితే ఈ కేసు వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనొక పని చేస్తాను. ఎక్కడి నుంచైనా కాగితం తీసుకొస్తాను. దాంట్లో కొన్ని పాయింట్లు రాసుకుంటాను. వాటి ఆధారంగా నేను న్యాయస్థానంలో పోరాడగలను. కానీ న్యాయస్థానంలోకి ఒక లాయర్గా అడుగు పెట్టాల్సి వస్తే అందుకోసం లాయర్ లాగా కోర్టు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో
నువ్వు దాని గురించి బెంగపడకు. రమా, వెళ్ళి తల్లి, ఇంటికెళ్ళి నువ్వు కోట్ తీసుకునిరా. రామ్జీ అన్న దీనికి ఒప్పుకున్నప్పుడే కదదలి అమ్మా. ఒప్పుకోక తప్పదు. న్యాయవాది గారు రామ్జీకి చాలా స్పష్టంగా చెప్పేశారు. రామ్జీ, నోరు మూసుకొని జీజాబాయ్ చెప్పినట్టు విను అని. లేదంటే నేనేం రుజువు చేస్తానంటే కుటుంబం మొత్తం కలిసి జీజాబాయిని ఇబ్బంది పెడుతున్నారు అని. హితేష్ అన్న, రాతపూర్వకంగా హామీ ఇచ్చింది మీ ముగ్గురే కదా? అవును, ఇచ్చాం. ఆ డబ్బులతో మేము కోటు కుట్టించుకోవడానికి కూడా ఇచ్చాం. అప్పుడు మేమే వెళ్ళి తీసుకొస్తాం. ఇంకేం, కోర్టు కుట్టించుకోండి. కాల్చి పడేయకుంటే అప్పుడు అడుగు. అవునా? కోర్టు కాల్చేంత ధైర్యం ఉందా? జనార్దన్, హితేష్ అన్న, కోర్టు తెచ్చుకుందాం పదండి. అయితే వెళ్ళి తెచ్చుకోండి. ఒకసారి తీసుకురండి, అప్పుడు ఎలా కలుస్తాం మీరే చూడండి. అవునా? కాల్చి చూపించండి. నందు, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావు? ఎక్కడికి మనోహర్ అన్నా? ఈ పందెం పూర్తవడానికి కేవలం 4 రోజులే మిగిలింది. ఒక్కసారి ఈ పందెం పూర్తయిందంటే ఇక నేను గిరిమిట్ కూలి అవ్వడానికి వెళ్ళిపోతాను. నేను అన్ని విషయాలు మాట్లాడాను. నువ్వు ఇంకా లక్ష్మి కూడా రావాలనుకుంటే నాకు చెప్పు. బాలా అన్నయ్య, ఎన్నో విషయాల్లో భీమ్కు మనకు భేదాభిప్రాయాలున్నాయి. ఇక అలా ఎందుకంటే వాడు చెప్పిన ప్రతిదీ పాటించడం కోసం వాళ్ళంటి ధైర్యం కావాలి, సంఘర్షణ అనుభవించడానికి సామర్థ్యం కావాలి. అది మనలో లేదు. అయినా మనం ప్రయత్నించడం మంచిది. వాడు చెప్పిన వాటిలో వీలైనవన్నీ ఎక్కువగా పాటించడానికి. ఒకవేళ గిర్మెంట్ కూలీలుగా మారకుండా ఉండాలని భీమ్ పోరాటం చేశారంటే దాన్ని గౌరవించడం మంచిదని నాకు అనిపిస్తుంది బాలాన్నయ్య. నీతో వచ్చిన సమస్య ఇది ఆనంద్. నువ్వెప్పుడు సొంతగా ఏ నిర్ణయం తీసుకోలేవు. ఎప్పుడు ఇలాగే తిరిగి వాళ్ళ మాట్లాడతావు. నాన్న నిన్ను ఇంట్లోంచి గెంటేశారు కదా, ఆయన నువ్వు ఇదే కూలి పని కోసం వెతుకుతున్నావా? లేదు బాలాన్నయ్య, నాకిక్కడే బాగుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. ఒకసారి ఈ పందెం పూర్తయిందంటే తర్వాత భీమ్ కూడా నన్ను ఆపలేడు. బాలాన్నయ్య, మీకు భీమ్ చిన్నప్పటి నుంచే తెలుసుండొచ్చు, కానీ ఎప్పుడైతే పెళ్లి జరిగిందో అప్పటి నుంచి తెలీదు. భీమ్ ఇంకా రమ కలిసే ఉంటారు. ఇక మీరు అపోహలు మాత్రం ఉండకండి. భీమ్ పందాన్ని మర్చిపోయి ఉంటాడని. ఒకవేళ వాడు మర్చిపోయినా కూడా రమాకు మొత్తం గుర్తుంటుంది. తను వాడికి ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. ఇప్పుడు నాకు నచ్చ చెప్పడం కంటే మీరు మీ అన్నయ్యకు నచ్చ చెప్పడం చాలా మంచిది. మీ అన్నయ్య దగ్గర రేపటి దాకే సమయం ఉంది. రేపటికల్లా నిర్ణయం తీసుకోవాల్సిందే. మీ అన్నయ్య సంవత్సరాల క్రితమే నా ముందు ఒక షరతు పెట్టాడు. ఒకవేళ జీవితంలో నీకు అన్నీ కావాలనుకుంటే బిడ్డ గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు అని. ఇన్నేళ్ల తర్వాత నేను ఆయన ముందు షరతు పెట్టాను. ఒకవేళ ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే ఒక బిడ్డను దత్తత తీసుకోవాల్సిందే. అలాగే గౌరవించాలి. తన భార్య పంతాన్ని, తన భార్య హక్కుని, అలాగే తన భార్య కోరుకున్న జీవితాన్ని. నువ్వు నాతో పద. మావయ్య, మీరు అత్తయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈమె షరతుకి జవాబు చెప్పడానికి. అన్నట్టు మాతో వెంట ఎవరు రావడానికి వీల్లేదు. పద. మామయ్య, అన్నయ్యకు ఈ విధంగా నచ్చ చెప్పాల్సిన అవసరమే ఉంది. జీజాబాయి ఇప్పటి వరకు అర్థం చేసుకుందనా? ఇప్పుడు అర్థం చేసుకోవడానికి? అత్తయ్య, ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. వాళ్లను మాట్లాడుకోనివ్వండి. అయినా మాట్లాడుకోవటం వల్లే సమస్యలు తొలగిపోతాయి. ప్రచండదేవ్ గారు, ఈ కుటుంబ నాటకాలు ఎప్పటికీ పూర్తయ్యేవే కావు. చూడండి, రామ్జీ జీజాబాయి చేయి పట్టుకుని తీసుకెళ్లాడు.
ఇప్పుడు ఒక కొత్త నాటకం మొదలవుతుంది. నాటకం వీళ్ళు మొదలు పెడితే ముగింపు మనం పలుకుదాం. మీరు నా భర్త. నాకు తెలుసు నేను రావడానికి ముందే మీ జీవితంలో చాలా మంది ఉన్నారని. కానీ నాకు దానివల్ల ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ఇది కూడా నిజమే. మీరు నాకు పెళ్ళైన మొదటి రాత్రి అంతా చెప్పేశారు. మనకు ఎలాంటి సంతానం ఉండబోదని. నేను ఒప్పుకున్నాను కదా, ఈ రోజు వరకు ఒప్పుకున్నాను. పోట్లాడుతూ గొడవ పడుతూ నేను మీ పిల్లలందరినీ పెంచానా లేదా, అందరికీ పెళ్లిళ్లు జరిపించాను. ఇక జీవితంలో ఇంత ముఖ్యమైన భాగం గడిచిన తర్వాత ఇప్పుడు నేను నా కోసం కొంచెం బ్రతకాలనుకుంటున్నానంతే. అది మీరు కూడా అంగీకరించొచ్చు కదా. లేదంటే నేను ఈ బాధలతోనే చచ్చిపోతానండి. ఎడకండి. మీరు నిర్ణయం తీసుకోక తప్పదు. పడుతుంది. పోట్లాడుతూ గొడవ పడుతూ నేను మీ పిల్లలందరినీ పెంచాను కదా, అందరికీ పెళ్లిళ్ళు కూడా చేశాను. ఇక జీవితంలో ఇంత ముఖ్యమైన భాగం గడిచిన తర్వాత ఇప్పుడు నేను నా కోసం కొంచెం బ్రతకాలనుకుంటున్నాను అంతే. మీరు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. మీ దగ్గర ఈ రోజు అలాగే రేపటి దాకే సమయం ఉంది. భీమ్, నువ్వే ఆందోళన పడకు. కోర్టు ఎలాంటి శిక్ష విధించలేదులే. కోర్టు అలా ఎలా శిక్షను విధించగలదు? ఈ కాగడాన్ని మేము నీ గెలుపుని ఆశిస్తూ వెలిగించాం. అలాగే ఈ కాగడ ఎప్పటిదాకా వెలుగుతుందంటే నువ్వు గెలిచేంత వరకు వెలుగుతుంది. ఇక ఇదంతా ఈ ముగ్గురి కారణంగానే జరిగింది. ఈ ముగ్గురే వ్రాతపూర్వకంగా అబద్ధపు సాక్ష్యం ఇచ్చారు. లేదంటే కోర్టులో ఇది రుజువై ఉండేదే కాదు. జీజాబాయిని మీరంతా పీడిస్తున్నారని. ఏ మనోహర్, మేము కోర్టు వేసుకున్నాం, కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఏ హితేష్ అన్నా, ఈ కాగడ చూస్తున్నావు కదా, ఈ కాగడ మీ ముగ్గురి కోట్లు కాల్చడం కోసమే. అసలు మీరు ఏమంటున్నారు బాబాయ్? లేదు భీమరావు, ఈ రోజు మమ్మల్ని ఆపొద్దు. ఈ రోజు వీళ్ళ కోట్లు కాల్చేసి తిడతాం. అవునా? అంతా అర్థమైందా? అయితే కాల్చి చూపించు. కాదు బాబాయ్, మీరు. లేదు భీమ్, ఈ రోజు వద్దు. వాళ్ళని రోజు నువ్వు ఆపొద్దు. కానీ అమ్మ, వాళ్ళు తప్పు చేయబోతున్నారు. లేదు బాబాయ్, మీరు తప్పు చేస్తున్నారు. మీరు అలా చేయకండి. నువ్వు ఆగు. ఈ రోజు మొదటిసారిగా వాళ్ళు ఉప్పు చేస్తున్నారు. చేయనివ్వు. అయ్యో లక్ష్మి, కరుణ, వద్దు. వాళ్ళని ఆపొద్దు. మనోహర్, నందు, ఆగండి. అలా చెయ్యొద్దు. ఆగండి పిన్ని, చెయ్యనివ్వండి. వాళ్ళందరికీ ధైర్యం బాగా ఎక్కువైపోయింది పిన్ని. ఏంటేమైంది? ధైర్యం చాలడం లేదా? అసలు నీ చెయ్యేందుకు వణుకుతుంది? ఏది కాల్చు. మేం ముగ్గురం కలిసే భీమరావుని వ్యతిరేకిస్తున్నాం. ఇక మీరు తనకు మద్దతు కూడా ఇవ్వలేకపోతున్నారా? సర్లేక ఏదైతే సాధ్యం కాదో జీజాబాయ్, దాని గురించి మాట్లాడడం ఎందుకు? భోజనం చేయి. ఇక భోజనం చేసిన తర్వాత రేపటికి ఏర్పాట్లు చేసుకో.
జోషి గారు, నేనేవీ మూర్ఖురాల్ని కాదు. నాకంతా అర్థం అవుతుంది. అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలను. ఏ వ్యక్తులైతే మీ దృష్టిలో క్రిమికీటకాల్లాంటి వాళ్ళో వాళ్ల కోసం మీరు భోజనం ఎందుకు తీసుకొచ్చారో, అలాగే నా గెలుపు కోసం మీరందరూ నేను గెలవాలని ఎందుకు ఆరాట పడుతున్నారు. చూడండి లాయర్ గారు, ఒకవేళ మా ఇంట్లో భీం లేకపోయి ఉంటే నా తలరాత నన్ను ఇంత దూరం దాకా తీసుకొచ్చేదే కాదు. నేను నా భర్తకు శత్రువులా మారేదాన్నే కాదు. అందరూ వినండి. ఇక రెండే మార్గాలు మిగిలాయి. ఒకటి బిడ్డను దత్తత తీసుకోవడం, లేకపోతే అందరికందరూ జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధపడడం. మాకేమనిపిస్తుందంటే మీరందరూ జైలుకి పోతారని. ఎందుకంటే రామ్జీ ఈ రోజు వరకు ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడే ఒప్పుకుంటాడు? నువ్వన్నది పూర్తిగా నిజమే జనార్దన్. ఇప్పుడు జీజాబాయ్ ఎలాగూ వెనకడుగేసేలా లేదు. ఇక రామ్జీ చెప్పినా కూడా వినడు. అందుకే అందరూ జైలుకి వెళ్లిపోవటం ఖాయం. అసలు ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే కదా. ఏ జనార్దన్, మీ ముగ్గురు నోరు మూసుకోండి. అవకాశం దొరికిందో లేదో మొదలు పెడతారు. రామ్జీ అలాగే తన కుటుంబం గురించి మాట్లాడుతూనే ఉంటారు. నోరు మూసుకోండి. ఆనంద్, బాలా, లక్ష్మి, మీ ముగ్గురు వెళ్లి రామ్జీకి నచ్చ చెప్పొచ్చు కదా, ఇలా పంతానికి పోవద్దని. లేదంటే చాలా అనర్థం జరుగుతుంది బాబు. నాన్నమ్మ మాట ఎక్కడ వింటాడని. ఇక ఏం జరుగుతుందో జరగని. చూడు తల్లియమ్మ, నా కుటుంబమే నాకున్న ఆస్తి. ఇదే నా సంపద. మీరందరూ మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నాన్న, అసలు మీకేమనిపిస్తోంది? మావయ్య, కేవలం ఒక్కసారి మీకేమైందో చెప్పండి చాలు. తర్వాత ఎవ్వరు మిమ్మల్ని ఏమీ అడగరు. తల నిప్పడుతోంది. చేతులు పట్టు తప్పుతున్నాయి. గుండెల్లో భరించలేనంత నొప్పిగా ఉంది. ఇంత నొప్పి నేను ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నాన్న, మీరు పైన కూర్చొని విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు, ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా నాకు వైద్యం చేయలేడు. కానీ నాన్న, ఇప్పుడు మీకు ఏ తలనొప్పి అయితే వస్తుందో దానికి డాక్టరే వైద్యం చేయగలరు. మీరు పైన కూర్చొని విశ్రాంతి తీసుకోండి. లేవండి, రండి. మెల్లిగా. అరే, అసలు మీరంతా ఎందుకెంత కంగారు పడుతున్నారు? ఈ ఇంట్లో ఈ నాటకాలు ఎప్పుడు ఉండేవేలే. కాసేపు ఉండండి, అంతా అదే చక్కబడిపోతుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్ని తీసుకురావద్దు. ఏం జరుగుతుందో జరగని. అన్నయ్య, ఏంటిది? ఏం జరుగుతుందో జరగని అంటే ఎలా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడండి, డాక్టర్ గారు వచ్చి మాత్రలు ఇచ్చారంటే నొప్పి తగ్గిపోతుంది. అలాగే రేపటి గురించి ఏం ఆలోచించకండి. డాక్టర్ గారు వచ్చేంత వరకు ఆ లోపు నేనేదైనా ఆకుపసరు తీసుకొస్తాను. అన్నయ్య, జీజాబాయ్ ఎంత బాధ పెట్టిందో. నాన్న, చెప్పండి నాన్న. నాన్న, ఏమైంది మీకు? మావయ్య, ఏమైంది మీకు? చెప్పండి. మావయ్య, చెప్పండి. నాన్న,
తలనొప్పెడుతోంది, చేతులు పట్టు తప్పుతున్నాయి, గుండెల్లో బాధ భరించలేనంతగా ఉంది. ఇంత నొప్పిని ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మందులు తీసుకుంటే మామయ్యకి తగ్గిపోతుంది. చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? చాలా భయం వేస్తోంది రమా. ఇలాంటి తలనొప్పి జబ్బు కారణంగానే మా అమ్మ ప్రాణాలు కూడా పోయాయి. ఇక ఇప్పుడు నాన్న నిజంగానే చాలా భయం వేస్తోంది. మామయ్యకి ఏమీ కాదు, మీరు ఏడవకండి, మీరు బాధపడకండి. మీరిలా ఏడవకూడదు. జరగండి, నేను ఈ పసరు నూరుతాను. నేనే నూరుతాను. ఇక్కడ ఏమన్నావా? ఇది ఆ బాలా భార్య వెళ్లి జీజాబాయికి అబద్ధం చెప్పింది. ఇక జీజాబాయి పరిగెత్తుకుంటూ వచ్చిందా? అవును బాబు గారు. బాల బుర్రలేని భార్యకు ఇంత తెలివి వచ్చిందా? కాదయ్య గారు, బాలా భార్య ఎలాగూ బుర్రలేందే. బాలా భార్య కేవలం జీజాబాయి దగ్గరికి వెళ్లి రమ తనకు ఏదైతే నేర్పించి పంపించిందో అదే చెప్పింది. నేను నా చెవులారా విన్నాను. అయితే మనం అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్దాం. మామయ్యతో ఆవిడకున్న బంధం, మామయ్య ఉండడం లేకపోవడం వల్ల ఆవిడ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో. కానీ బాబుగారు, జీజాబాయి వెళ్తూ వెళ్తూ ఏమి చెప్పిందంటే తను రేపు కోర్టులో కలుస్తానని. జీజాబాయి ఇలా చెప్పడమే తప్పు. ఇక మన విషయంలో నష్టదాయకంగా పరిణమిస్తుంది. చూడు లాయరు, చూస్తుంటే నువ్వు చాయ్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే తింటున్నావు అనిపిస్తుంది. అందుకే నువ్వెప్పుడు నోరు తెరిచినా కూడా నీ మాటలు కారంగానే ఉంటాయి. అనుభవం ఉంది ప్రచండదేవి గారు. ఆడది బలహీన పడినప్పుడు తను తల్లక్రిందులుగా మాట్లాడుతుంది. జీజాబాయి ఇలా అని చెప్పుండొచ్చు, తను కోర్టులో కలుస్తానని. కానీ ఇప్పుడు తను అదే కోర్టుకు వెళ్లటానికి భయపడుతుంది. జీజాబాయ్, నిన్న నువ్వు ఏమేం చెప్పావో ఆ ప్రతి ఒక్క మాట సరైందే. నువ్వు నీ ఉద్దేశాన్ని మార్చుకోలేదని వినడం మాకు సంతృప్తిగా ఉంది. లేదంటే లాయర్ గారు కంగారు పడ్డం మొదలు పెట్టారు. రమా చెప్పడం వల్ల బాలా భార్య నీ విషయంలో ఏ ఆట ఆడిందో దానికి నువ్వు కరిగిపోతావేమోనని. అలాంటిదేమీ జరగదు. నేను నా మాట మీదే నిలబడున్నాను. మీరందరూ కూడా మీ ఏర్పాట్లలోనే ఉండండి. ఒకవేళ ఈ విషయం రేపు కోర్టు తీర్పు దాకా చేరుకుందంటే అప్పుడు నువ్వు మారిపోవు కదా? ఖచ్చితంగా మారవు కదా? నేను మారను. బిడ్డను దత్తత తీసుకోవాలన్న ఆ కల మీదొట్టే నువ్వు మారవు కదా? అవును, దాని మీద బొట్టు, నేను మారను. అవునన్నా, నేను ఇంట్లో ఉండడం వల్లే కదా మీకు ఈ సమస్య. కానీ జైల్లో అందరం కలిసే ఉండొచ్చు కదా. అవునన్నయ్య, వెళ్దాం. అందరం కలిసే జైలుకి వెళ్దాం. కానీ కరుణ, రమ, ఇంకా లక్ష్మి, మీరెళ్ళి మంచి వంట వండండి. విందులాంటి వంట. మనందరం కలిసే భోంచేద్దాం. అది కూడా
రేపటి గురించి దిగులు పడకుండా ఇక నేనెళ్ళి జీజాబాయికి చెప్పొస్తాను. అన్నయ్య బిడ్డను దత్తత తీసుకోడని. ఒకవేళ తను చట్టం పేరుతో భయపెట్టి బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటే తనకు ఈ మాట కూడా చెప్తాను. కుటుంబం ఈ మాటతో ఏకీభవించడం లేదని. వద్దు. జీజాబాయికి ఈ విషయం చెప్పడానికి నేనే వెళ్తాను, అది కూడా భోజనం తీసుకుని. ఇక కేసులో జీజాబాయే గెలిచింది. ఇక భీమ్ ఇంకా రమ అందరూ ఓడిపోయారు. అది కాదు, అసలు ఇలా ఎలా సాధ్యమవుతుంది? కోర్టు ఎప్పుడు సరైన తీర్పే ఇస్తుంది కదా. ఇక ఈ జీజాబాయి తప్పుడు ఆరోపణ వల్ల రామ్జీ అన్న అలాగే తన కుటుంబం అంతా దోషులను తేల్చడం ఎలా కుదురుతుంది? దలేమ్మా, ఇలా బట్టలు అల్లుతూ అల్లుతూ మాట్లాడే మాటలతో చట్టం నడవదమ్మా. చట్టం సాక్ష్యాలు అలాగే ఆధారాలతో నడుస్తుంది, భావాలతో కాదు. అరే జీజాబాయి పక్షాన అన్నీ ఉన్నాయి, అందుకే తను గెలిచింది. కాదు, అన్ని జీజాబాయి పక్షాన్ని ఎందుకయ్యాయంటే మీరందరూ అబద్ధపు సాక్ష్యం ఇవ్వడం వల్ల. అవును, ఇచ్చాం. అబద్ధపు సాక్ష్యం ఇచ్చాం. ఎలా అయితే మీరంతా భీమ్ పక్షాన ఎంతకైనా తెగించగలరు, అలాగే మేము కూడా భీమ్ కు వ్యతిరేకంగా ఎంతకైనా తెగించగలం. అలాగే చేసాం. విషయం అయిపోయింది. విషయం అలా ఎలా అయిపోతుంది తేజన్న? ముందుగా నేరాలన్నింటినీ లెక్కించడం జరుగుతుంది, ఆ తర్వాతే విషయం అయిపోతుంది. ఏ నందు, నువ్వు భీమ్రావు లాగా ఉపన్యాసం ఇవ్వడం మొదలు పెట్టకు. మేమేమి ఇక్కడ నీ చెత్తబాగుడు వినడానికి నిలబడలేదు, అర్థమైందా? భీమ్రావు ఇంట్లో వాళ్ళందరూ స్టేషన్ కి పదండి. బాలా, ఆనంద్, మీ మీ భార్యలతో అలాగే మీ అత్తయ్యతో పాటు స్టేషన్కి వెళ్ళిపోండి. రామా, భీమ్రావు ఇంకా రామ్జీ నువ్వు వచ్చేసారు కదా. పదండి. జీజాబాయ్, మేమందరం ఈ రోజు నీ కారణంగానే జైలుకెళ్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా నీదే. ఈ ఇల్లు, అలాగే మేము తలదూర్చలేని జీవితం, అది కూడా నీకే. చక్కదిద్దుకోగలిగితే ఈ ఇంటిని చక్కదిద్దుకో. అలాగే భర్త లేకున్నా, పిల్లలు లేకున్నా సంతోషంగా ఉండు. జిజాబాయ్, నువ్వు ఈ పిచ్చి మాటల్ని పట్టించుకోవద్దు. ఇదే లాయర్ గారు, ఈవిళ్ళ ఉన్న ప్రత్యేకత ఇదే. ఎప్పుడూ సమయాన్ని పాటిస్తుంది. మీరే చూడండి, కోర్టుకెళ్లడానికి, కుటుంబానికి శిక్ష వహించడానికి ఆలస్యం కాకూడదని ఎలా పరిగెత్తుతుందో చూడండి. నరోత్తం, అయినా పాపం తన విషయంలో చాలా అన్యాయం జరిగింది, అందుకే తను పరిగెత్తుకెళ్ళింది. ఇక తను మనకంటే ముందే న్యాయస్థానానికి చేరుకుంటుంది. ఇక మనం కూడా న్యాయస్థానానికి వెళదాం, పదండి. ఆగండి. న్యాయస్థానానికి వెళ్లడంలో ఇక ఎలాంటి అర్థం లేదు. బస్తీకి పదండి. ఒప్పుకుంటాను, మీరు చాలా పెద్ద లాయర్ అని. కానీ లాయరే తీర్పు న్యాయస్థానంలో జడ్జి గారిస్తారు. అందుకోసం న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది.
పదండి. జీజాబాయి నిన్న అబద్ధపు ఒట్టేసి ఏం చెప్పిందంటే నేను మారను అని. కానీ ఇప్పుడు మారిపోయింది. అసలు మీరేం చేశారు? వాళ్ళంతా ఎందుకు ఇలా అన్నారు? కొంచెం నీ భర్తకు కూడా శిక్ష వేయించమని. అసలు నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? వాళ్ళు ఏదేదో వాగుతుంటారు. ఏదేదో ఎందుకు వాగుతారు? వాళ్ళన్న దానికి అర్థం ఇదే కదా. మీరు కూడా వాళ్ళతో చేతులు కలిపారని. ఎందుకు కలిపారు? అసలు మీరేం చేశారు చెప్పండి నాకు. చెప్పండి, మొత్తం నాకు తెలుసుకోవాలనుంది. చెప్పండి. అసలు నువ్వేం వాగుతున్నావు? ఇప్పుడు అమ్మ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటన్నిటికీ అర్థమే ఉంది. ఇంట్లో మిగతా వాళ్ళు ఎలాగూ నన్ను ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. వాళ్ళతో ఉండి ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? నాకు దేనికి జవాబు చెప్పాలని లేదు. చూడండి, మీరు నాకు సమాధానం చెప్పి తీరాలి. ఆగండి. ఇక వదిలేయండి. ఇప్పుడు అత్తయ్య వచ్చేసిందిగా, దీనికంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. నాన్న, మీరు మీ భార్యను సగౌరవంగా ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళండి. అవును మామయ్య, అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళండి. అవును మామయ్య, అత్తయ్యను ఇంట్లోకి తీసుకెళ్ళండి. పద. జీజాబాయ్ ఇంటి లోపలికి రావడానికి వీల్లేదు. ఇది ఇల్లు, సర్కస్ కాదు. ఈమెకు నచ్చినప్పుడు తమాషాలు చేసి సంతృప్తి కలిగితే తెర వెనక్కి వెళ్లిపోవడానికి. కానీ వద్దు, ఈ రోజు ఎవ్వరూ ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజు కేవలం నేనే మాట్లాడాలి, అది అందరూ వినాలి. జీజాబాయ్ ఈ ఇంటి లోపలికెళ్లడానికి వీల్లేదు. అందరికీ తెలుసు ఈవిడ మన కుటుంబం విషయంలో ఏం చేసిందో. ఈవిడ మన ఇంటి శాంతిని భగ్నం చేసింది. ఈవిడ మన ఇంట్లోని ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పాలు చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.